ఇంకిరోజు సైడ్ అయితే 5వ తేదీ మే నెల 2024 ఆదివారం. ఇంకిరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని వెళ్ళొచ్చు మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేడిపోయిన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటిని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకెందుకు కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిన మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండీలు ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. మదనపల్లి మార్కెట్లో కేవలం 25 కిలోల బాక్సులు ఇంకా 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకుంటే టీవీఎస్ మండీకి నిన్న మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నిన్న 2000 బాక్స్ వచ్చి ఉంటే ఈరోజు 1000 బాక్సులు అయితే వచ్చాయి. అలాగే సిఎంహెచ్ మండీకి పర్వాలేదు, నేను ఎంత పోల్చుకుని దిగుమతి పెరిగింది. అలాగే కేజీఎన్కి నిన్న మనకి 1500 బాక్స్ వచ్చింటే ఈరోజు అయితే 3000 బాక్సుల వరకు అయితే వచ్చాయండి. సో అటు టీవీఎస్ మండీలో మొత్తం చూసుకున్నా కూడా ఒక సిఎంహెచ్ మండీకి అలాగే కేజీఎన్ మండీకి తప్పితే మిగతా మండీకి ఎంతో పోల్చుకుని దిగుమతి తగ్గింది. సో ఓవరాల్గా ఆ రెండు మండీలు తప్పిస్తే మిగతా మండీ అన్నిటికీ ఎంతో పోల్చుకుని దిగుమతి బాగానే తగ్గింది. సో ఇంకా అలాగే జీపీఆర్ మండీ లైన్ చూసుకున్నాము ఎంతో పోల్చుకుని దిగుమతి తగ్గింది. ఓవరాల్గా టీవీఎస్ మండీ లైన్ అలాగే జీపీఆర్ మండీ రెండు చూసుకున్నట్టు ఎంతో పోల్చుకుని మళ్ళీ దిగుమతి తగ్గింది ప్రస్తుతానికి అయితే. సో ప్రస్తుతానికి టైం వచ్చేసి 6 గంటల 4 నిమిషాలు అయితే అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే దిగుమతి తగ్గింది. ఒకవేళ ఏమన్నా మనకి 6 గంటల తర్వాత కూడా ఏమన్నా దిగుమతులు అనేది వస్తే సో సేమ్ నిన్నట్లాగానే ఉంటుంది. సో రాకపోతే పోల్చుకుని మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.